దోష నివారణ పూజ చేస్తుందమ్మా. ఈరోజు అష్టమి శుక్రవారం సందర్భంగా గర్భం దాల్చిన వాళ్ళు మాత్రమే ఈ దోష నివారణ పూజ చేస్తారు. ఆమె కూడా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఏ గండాలు ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని ఈ దోష నివారణ పూజ చేయడానికి వచ్చింది. కొన్ని న్యూస్లో అమ్మకి చెప్పకపోతేనే నేను నాకు తగ్గట్టుగా వాటిని మార్చుకోవచ్చు. ఒక్క రోజుల్లో ఎన్ని బ్రేకింగ్ న్యూస్లు తెలుసాయి? వీటన్నిటి గురించి జాగ్రత్తగా ఆలోచించి నాకు తగ్గట్టుగా ఇందులో ఏం ఉపయోగపడతాయో చూసి తెలివిగా స్కెచ్ వేయాలి. ఈ సింహపురి సీతను కెలికితే ఎలా ఉంటుందో వీళ్ళకి అర్థం కావాలి. పదండి. ఏంటి పోలీసులు వచ్చారు? ఏంటి ఎస్ఐ గారు, మా మనవడితో ఏమైనా పనుండి వచ్చారా? లేదు సార్, మీ ఇంట్లో ఒక దోషి ఉన్నారు. వాళ్ళు చేసిన నేరానికి అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది, అందుకే వచ్చాం. అరెస్ట్ వారెంటా? అరెస్ట్ చేయడం ఏంటండి? మా ఇంట్లో అంత పెద్ద తప్పు ఎవ్వరూ చెయ్యరు. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చారేమో. కరెక్ట్ అడ్రస్కే వచ్చాం మేడం. ఎవరి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది? ఆ లక్ష్మి ఏదో చేసుంటుంది. పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిరగడం దీనికి అలవాటే కదా. ఎస్ఐ గారు, ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారో చెప్పండి. యమున, యమున, యమున. మా కోళ్ళ తను చీమకు కూడా హాని తలపెట్టదు, తన మీద కేసేంటండి? ఎవరో కావాలని పెట్టిన కేసు అనుకుంటా ఇది. ఏం తప్పు చేసిందని మా అక్క మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మర్డర్ కేసులో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని సాక్ష్యాలు మాకు లభించాయి. యమునమ్మ అలాంటి తప్పు ఎప్పుడు చెయ్యరు. ఇదంతా కావాలని ఎవరు ఆడుతున్న డ్రామా. వదినా, ఏంటిది? ఇది దాదాపు 25 సంవత్సరాల కిందటి కేసు. ఇప్పటికీ సాక్ష్యాలు దొరికాయి. ముద్దాయి ఎవరో తెలిసింది. 25 సంవత్సరాల క్రితం అంటే మా అన్నయ్యని పెళ్లి చేసుకోకముందు.
వదినా నేనే తప్పు చేయలేదు. మీరు ఏ తప్పు చేయకుండానే కేసు ఎందుకు అవుతుంది? వారెంట్ ఎందుకు జారీ చేస్తారు? యమునమ్మ మీద కావాలని ఎవరో కుట్రపూరితంగా బనాయించిన కేసు ఇది. ఎస్ఐ గారు, మా కోడలు ఏ తప్పు చేయదు. దయచేసి మీరు అరెస్ట్ చేయొద్దు. మేము మా లాయర్తో మాట్లాడతాం. కోర్టు వారెంట్ ఇచ్చిన తర్వాత దోషిని అరెస్ట్ చేయడం మా డ్యూటీ. మీరు ఏమున్నా కోర్టులో తేల్చుకోండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, మా యమునమ్మని అరెస్ట్ చేయొద్దు. మా వదిన అమాయకురాలు. మా అల్లుడు వచ్చే వరకు ఆగండి ఎస్ఐ గారు. సార్, అలా కుదరదు. మీరు ఏమున్నా కోర్టులో తేల్చుకోండి. నేనైతే అరెస్ట్ చేస్తాను. అవును, విహారీ ఏడ్రా? అయ్యా పొద్దున్నెప్పుడు బయటికి వెళ్ళారయ్యా. సమయానికి విహారీ గారు కూడా ఇంట్లో లేరు. ఎస్ఐ గారు, మా యమునమ్మ నిర్దోషి, తనని అరెస్ట్ చేయొద్దు. మా డ్యూటీకి అడ్డు రావద్దు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. వద్దు, అరెస్ట్ చేయొద్దు. అయ్యో ఆగండి. మా వదిన అలాంటిది కాదండి. మా వదినకి ఏం మేడం, తెలీదండి. ఎస్ఐ గారు. ఆవిడ అమాయకురాలండి. తీసుకురండి. ఎస్ఐ గారు, నేనేమి చేయలేదు. ఎస్ఐ గారు, మా విహారీ గారు వచ్చేదాకా వెయిట్ చేయండి. కుదరదు, తీసుకెళ్ళాలి. మీ కాలు పట్టుకుంటానమ్మా. మా అమ్మగారు చాలా మంచోళ్ళమ్మా. అమ్మ మీకు దండం పెడతారమ్మా. మీకు దండం పెడతారమ్మా. ఏయ్, వదలండి. అట్లే. ఎస్ఐ గారు, ఏయ్, తీసుకురండి. బండెక్కించండి. ఎస్ఐ గారు, మీరు ఆగండి.